హైదరాబాద్లో మోకరించినప్పుడల్లా మన సంఘాన్ని ఇక్కడ జ్ఞాపకం చేసుకోవడం జరుగుతూ ఉంది. ఇందాక సోదరు చెప్పిన రీతిగా అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ కాబట్టి నా ప్రార్థన అంశం ఉంటే ఇక్కడ మీరు తెలియజేస్తే వారు మాకు తెలియజేస్తారు. ఆ భాగంగా మనం ప్రార్థన చేస్తే ఆ పరిస్థితి మన సాల్వ్ అవుతుంది. మంచిది. కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుని తొందరగా మనం ముగించుకుందాం. ఎందుకంటే ఎండ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం కొన్ని నిమిషాలు దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు పెడదాం. మంచిది. దేవుడు ఇక్కడ మనం ఇలా కూర్చుని పెట్టారంటే ప్రభుకి ఎంతైనా మనం స్తుతి చెల్లించాలి. చాలా చాలా స్తుతి చెల్లించాలి. ఎందుకంటే లేఖనంలో ఒక మాట ఉంటుంది. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుని మనం ముందుకు వెళదాం. దయవించి ప్రసంగి గ్రంథము గ్రంథంలో ఒక మాట మనకు కనిపిస్తుంది. జ్ఞాని అయినటువంటి ప్రసంగి రాసినటువంటి మాట మనం చూద్దాం. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము కదా. సరిపోతుంది. ఆయన సెలవు లేక కదా, చక్కటి మాట. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం. భోజనము చేసి సంతోషించుట. వాస్తవానికి ఇక్కడ మనం కూర్చున్నామంటే దేవుని సెలవైంది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? దేవుని సన్నిధిని సంతోషంగా గడపగలుగుతూ ఉన్నాం. దేవుని సెలవైంది. అందుచేత మనం ఇక్కడ కూర్చోగలిగాం. ఎందుకంటే ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నామంటే జూన్ నెల 12వ తారీఖు మీకు తెలిసే ఉంటుంది. తెలుసండి, జూన్ నెల 12వ తారీఖు అహ్మదాబాద్ విమాన ప్రమాదం తెలుసు కదా మీకు. మీరు టీవీలో చూశారు, ఫోన్లో చూశారు. ఇంచుమించుగా 242 మందితో లేక 243 మందితో ప్రయాణం చేసిన విమానము బయలుదేరిన కొద్ది నిమిషాలకే ఎక్కడ పడిపోయింది? అది హాస్టల్ మీద పడిపోయింది. ఇంచుమించు 1 గంట 2 గంటల ఆ ప్రాంతం అది. అందరూ కూడా అక్కడ ఎంబీబీఎస్ చదువుతున్నటువంటి డాక్టర్స్ ట్రైనింగ్ అవుతూ ఉన్నారు. అది హాస్టల్. ఆ హాస్టల్లో అందరూ కూడా భోజనాలు అలా పెట్టుకున్నారు. తిందామనుకునేసరికి అంటే సడన్గా ఆ ఫ్లైటు ఆ బిల్డింగ్ మీద ఎక్కడైతే వారు తింటూ ఉన్నారో ఆ బిల్డింగ్ మీద అంటే పడిపోయి బరస్ట్ అయిపోయి పేరిపోయి. ఆ ప్లేట్లు కూడా అలాగే ఉన్నాయి. ఆ ప్లేట్లు కూడా అలాగే చల్లాచరిగా పడి ఉన్నాయి. టీవీలో కానీ ఫోన్లో కానీ చూస్తే అలా పెట్టుకుని తింటూ ఉన్నటువంటి క్రమంలో ఎంత ఘోరంగా జరిగిందంటే భారతదేశం అంతా ఒక్కసారి దిగ్భ్రాంతికి గురైపోయింది. చాలా భయంకరమైన పరిస్థితి. దేశం అంతా కూడా అడిలిపోయింది. దానిని బట్టి మన యొక్క దేవుని పిల్లలు ఎలా ఉంటున్నారనేది గమనిస్తే దేవుడు మన చుట్టూ కాపుదల ఉంచి ఎప్పటికప్పుడు కాస్తూ ఎన్నో విషయాల్లో, ఎన్నో ప్రయాణాల్లో మన ప్రభువు మనకి సహాయపడుతూ వస్తున్నారు. ఇది ఎంత గొప్ప విషయం అంటే ఇక్కడ మనం కూర్చోడానికి ఏం జరిగింది? ఇక్కడ దేవుని సెలవు. దేవుని సెలవైంది. దేవుని కృప మన మీద ఉంది. అందుచేత మనం కూర్చోగలిగాం. ఇది మన గొప్పతనం కాదు, మన జ్ఞానం కాదు, మన విశ్వాసం, మన భక్తి కాదు. దేవుడు మనల్ని అంతమించి తన కృప మన ఎడల విస్తరింపచేసి ఇక్కడ కూర్చుండబెట్టారు. అందుచేత మన ప్రభువుని ఎల్ల వేళలో విడిచిపెట్టకూడదు. రాత్రి సమయంలో కానీ పగటి సమయంలో కానీ ప్రభువుని గురించి ఎప్పుడు ధ్యానం చేస్తూ రావాలి. హృదయంలో ఎప్పుడూ విడిచిపెట్టకూడదు. ఇది మర్చిపోకూడదు మన జీవితాలు. మంచిది. కొన్ని మాటలు మనం దేవుడి లేఖనాల నుండి జ్ఞాపకం చేసుకుని ముందుకు వెళదాం. ఒక మాట మనం చదువుకుని ఈరోజు మనం ఒక పాఠాన్ని నేర్చుకుందాం. ఏమిటంటే ఆ పాఠము, మనము ప్రేమ కలిగి ఉంటాం.
ఎక్కడ ప్రేమ కలిగి ఉండాలి? కుటుంబాల్లో ప్రేమ కలిగి ఉండాలి. రెండవది సంఘాల్లో ప్రేమ కలిగి ఉండాలి. మూడవది సమాజంలో ప్రేమ కలిగి ఉండాలి. మొట్టమొదటిగా కుటుంబంలో ప్రేమ కలిగి ఉండాలి. అంటే కుటుంబంలో ప్రతి వ్యక్తిని ప్రేమించాలి. ఎందుకు ప్రేమించాలి? దేవుడు మనల్ని ప్రేమించారు కాబట్టి మనం కూడా ప్రేమించాలి. ఆ నిర్వచనాన్ని లేక ఆ వచనాన్ని లేక ఆ ఆజ్ఞను మనం ఏం చేస్తూ రావాలంటే నెరవేరుస్తూ రావాలి. దాని ప్రకారం మనం పాలు చేస్తూ రావాలి. దాని గురించి మనం దేవుని లేఖనాలు కొన్ని మాట మనం చూసుకుని ముందుకు వెళదాం. దైవంచి గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13 నుంచి చదువుదాం. చూడండి, 3 వచనాలు. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక్క మాట, ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులయుండుడి. ధర్మశాస్త్రమంతయు నిన్నువలే నీ పొరుగువారిని ప్రేమించును అను ఒక్క మాటలో సంపూర్ణమై ఉన్నది. అయితే మీరు ఒకరినొకరు కలుసుకొని భక్షించిన ఎడల మీరు ఒకని ఎడల ఒకడును బొత్తిగా నశించిపోదురేమో చూచుకొనిడి. సరబడిని లేఖనాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారి చేతికి అప్పగించి మనతో మాట్లాడని చిన్న ప్రార్థన చేసుకున్నాం. అలాగే కళ్ళు మూసుకున్నట్టే చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడు అనే మా ప్రభువా, మీ పరిశుద్ధ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. గతించిన ప్రభువు దినము నుండి మరొక నూతన పునరుద్ధాన దినంలోకి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. నాయన మా తండ్రి, మరి గత ఆదివారం రోజున హైదరాబాద్లో నుండి బయలుదేరి సోమవారం రోజున రావడానికి మీరు కృపనిచ్చారు. 30వ తారీఖు నాయన, జూన్ 30వ తారీఖున ఇక్కడికి రావడానికి కృపనిచ్చినందుకు వందనాలు. ఇదిగో నాయన, మరి జూలై నెలలో మమ్మల్ని తీసుకొచ్చారు. జూలై నెల మొదటి పునరుద్ధాన దినంలో మీ సన్నిధిలో ఉంచినందుకు మీ నామానికి స్తుతి చెల్లిస్తూ ఉన్నాం మా తండ్రి. మీ నామాన్ని మహిమపరుస్తున్నాము. మరి ఈ సంవత్సరంలో 27వ పునరుద్ధాన దినంలోకి మమ్మల్ని ప్రేమించి తీసుకొచ్చారు నాయన. మరి ఈ సంవత్సరంలో మొదటి పునరుద్ధాన దినంలో ఉన్నవారు ఇప్పుడు లేరు. చాలామంది భూమి మీద నుండి గతించిపోయారు. మీరు మమ్మల్ని ప్రేమించి మొదటి అర్ధ సంవత్సరం క్షేమంగా నడిపించి రెండవ అర్ధ సంవత్సరంలో మమ్మల్ని తీసుకొచ్చి జూలై నెల 6వ తారీఖు మీ సన్నిధిలో ఉండడానికి ఈ గొప్ప సమయము మా యొక్క జీవితాలలో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాము. చదవబడిన యొక్క లేఖనాన్ని శక్తి కలిగిన మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం మా తండ్రి. కూడి వచ్చిన మీ బిడ్డలతోనూ నాతోనూ మీరు మాట్లాడి మీరు మహిమ పొంది మేము నేర్చుకోవాల్సిన పాఠాలు మాకు నేర్పించి బలపరచమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి గణపరిచి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ మరొకసారి ప్రభు పేట వందనాలు చెల్లిస్తున్నానండి. ఈ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13, 14, 15 వచనాలు మనం చూసుకుంటూ వచ్చామండి. చాలా క్షుణ్ణంగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఏమి నేర్చుకుంటున్నామంటే చక్కటి మాటలు అక్కడ రాశారు. సహోదరుల, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అంటే ఆ స్వాతంత్రాన్ని మనం ఏం చేయకూడదు? శారీరక క్రియలకు హేతువు చేసుకోకూడదు. గొప్ప మాటను అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తలు పౌలు గారు వివరించుకుంటూ వస్తున్నట్లుగా చూస్తా ఉన్నాం. అపోస్తలు రాసినటువంటి యొక్క ఈ పత్రికల్లో ఎక్కువ మనకి ఆయన బోధించే విధానం ఏంటంటే సహోదరుల యొక్క ప్రేమను గురించి బాగా విపులంగా రాస్తూ వస్తారు. దాదాపు ఈ పరిశుద్ధ లేఖనాల్లో 14 పత్రికలు రాశారు ఈ అపోస్తలు పౌలు గారు. ప్రతి పత్రికలో కూడా సహోదరుల యొక్క ప్రేమను గురించి చాలా వివరణ ఇచ్చుకుంటూ వచ్చారు. అది ఇప్పుడు సమయం సరిపోదు, కానీ దాదాపు ఈ 14 పత్రికల్లో కూడా చాలా క్షుణ్ణంగా వివరించుకుంటూ వచ్చారు. అందులో ఒక భాగంగా మనం చూస్తూ ఉన్నాం
ఈ గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 13-14. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక్క మాట, ఆ స్వాతంత్రమును శారీరక క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారై ఒకరినొకడు దాసులై. ఒకరినొకడు ఎలా ఉండాలంట? దాసులై. మరి దాసులుగా ఉంటున్నామా? కుటుంబంలో అత్తాకోడళ్ళ మధ్య, అల్లుడు మామగారుల మధ్య, అంటే ఒకరికి ఒకరు ఆ విధేయత, అంటే ఆ దాసత్వం కలిగి ఈ వచనం మన యొక్క జీవితాల్లో ప్రాక్టికల్గా నెరవేరుతుందా? ఆయా సమయాలలో మనం ఏం చేస్తామంటే నేనంటే నేను అన్నట్టుగా ఉంటాం కదా. ఒక్కొక్క సందర్భంలో మాట పెరిగినప్పుడు కదా, కుటుంబాల మాట పెరిగినప్పుడు ఎట్లా ఉంటాం మనం? నేనంటే నేను, నువ్వంటే నువ్వు అన్న స్థితికాడికి మనం ఏం చేస్తాం? ఆధ్యాత్మికంగా దిగజారిపోతూ ఉంటాం. అక్కడ ఏమవుతుందంటే దేవుని వాక్యాన్ని నెరవేర్చలేనటువంటి దౌర్భాగ్య స్థితి మన యొక్క జీవితాల్లో ఏర్పడుతుంది, లేక కలుగుతుంది. అందుకని ఇక్కడ మాట నొక్కి చెప్తున్నాడు కదా, ఒకరినొకడు దాసులై ఉండుడి. ధర్మశాస్త్రం అంతయు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు కదా. నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? ఇది ఇంట్లోంటే స్టార్ట్ అవ్వాలి. ఇంట్లో ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? ఇంట్లోంచే మొదలు పెట్టాలి. ఇంట్లో అందరినీ ప్రేమించగలిగితే అప్పుడు మిగతా వారిని ప్రేమించగలుగుతాం. ఇంట్లో వాడిని ప్రేమించలేకుండా బయట వారిని ఎలా ప్రేమించగలుగుతాం? కానీ చాలామంది మనం ఏం చేస్తామంటే కదా, చాలామంది మన వాడికి ఏంటంటే ఇంటి వారిని ప్రేమించాం, బయటి వారిని ఎక్కువ ప్రేమిస్తాం కదా. ఇది బాగా తెలుసు మనందరికీ. ఇరుగు పొరుగు వారితో చాలా బాగా మాట్లాడతాం, అవునా? ఇది నిజం కూడా. కానీ ఇంట్లో వాళ్ళతో అలా మాట్లాడలే. అందుకే నేను దేవుని లేఖనాల్లో ఇవన్నీ కూడా పొందుపరిచించారు. ఈ ఉదయకాలం మనం ఆలోచన చేస్తూ ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలా చక్కటి మాట కదా. కిందకు వచ్చేసరికి ఏమన్నాడు? నిన్ను వలె నీ పొరుగు వానిని అన్ను ఒక్క మాటలో సంపూర్ణమై ఉందంట. ఆ ఒక్క మాటలో సంపూర్ణమైపోతుంది జీవితం అంతా. ఆ ఒక్క మాటలో. ఏ మాట? ప్రేమించే ఆ విధానంలో, ఆ ప్రేమించే ఆ మనస్సులో, ఆ ఒక్క మాటలో మనం ధర్మశాస్త్రాన్ని ఏమవుతాం? సంపూర్ణం చేయగలుగుతాం, లేక నెరవేర్చిన వారం అవుతాం. కానీ ఇక్కడే మనం దాటేస్తున్నాం. చాలా పర్యాలు ఇక్కడే దాటేస్తున్నాం. ఇప్పుడు మనం తీయనక్కర్లేదు. కొన్నేళ్ళు ఎలా కొట్టుకున్నాడు కుటుంబాన్ని? అన్యుడు. కొన్నేళ్ళు గారు అన్యుడు. కానీ ఎలా కూర్చున్నాడు దేవుని సన్నిధిలో? ఇంటి వారందరితో కూర్చున్నాడంట ఆయన. ఇంటి వారందరితో. కానీ ఇవన్నీ మనకు తెలుసు, ఎన్నో పాఠాలు మనం అందరూ చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. ఎలా కట్టుకున్నాడు కొన్నేళ్ళు గారు? అన్యుడు. దేవుడు అంటే తెలియదు, అయితే మంచి భక్తి ఉంది, చక్కటి భక్తి ఉందన్నమాట ఆయన. అలాంటి భక్తి మన జీవితాలలో అలవరుచుకోవాలి. మనం ఇంటి వారందరితో కూర్చునే భాగ్యం మన జీవితం ఉంటుందా? అసలు తల్లి తండ్రి ప్రార్థన చేస్తాడు, పిల్లలు ఉండరు. పిల్లలు ఉంటే తల్లిదండ్రులు ఉండరు. కానీ అక్కడ ఏం చేశాడు ఆయన? తన ఇంటి వారందరితో. అంటే ఇటువంటి ప్రేమ, అంటే ఆ తత్వాన్ని మనం కలిగి ఉండాలి. చక్కని మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కిందకు వచ్చేసరికి అయితే ఒకరినొకరు కరుచుకుని భక్షించినగా మీరు ఒకరి వలన ఒకడు బొత్తిగా నశించిపోదురేమో అని చూసుకొనుడి కానీ ఎంత అద్భుతమైన మాట. ఈ మాటలా ఉంచి మళ్ళీ ఇంకొకసారి ముందుకు వెళ్దాం, చూద్దాం. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుట, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించుడి. సరిపోతుందమ్మా. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. ఏం కలిగి ఉండటం? ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడి ఉండాలి. అలాంటి ప్రయాస మనం దాన్ని విడిచిపెట్టకూడదు. ఆ ప్రయాసలో మనం వస్తూ ఉండాలి. చక్కటి మాట మనం చూస్తాము. సరే, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆత్మ సంబంధమైన వరాలు, ఎన్నో వరాలు ఉన్నాయి పరిశుద్ధ లేఖనాల్లో, దేవుని వాక్యంలో చాలా వరాలు ఉన్నాయి. ఆ వరాలన్నీ కూడా మనం ఏం చేయాలి? ఆత్మతో అనుసరిస్తూ రావాలి. వాటిని నెరవేర్చే ఆ ప్రయత్నం మనం చేస్తూ ఉండాలి. వాటిని వదిలిపెట్టేయకూడదు. ఇంకొక మాట కూడా జ్ఞాపకం చేసుకుందాము.
దయవించి రోమాకు రాసిన పత్రిక 15వ అధ్యాయము ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 7-6 వచనాలు జ్ఞాపకం చేసుకుందాం. చూడండి. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలిగినట్లు మీరును ఒకరినొకడు చేర్చుకొనిడి. ఎంత ఉన్నతమైన మాట ఇక్కడ. ఏమనంట తీసుకున్నారండి అందరూ? రోమా 15:7 వచనం. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకున్న ప్రకారము దేవునికి మహిమ కలిగినట్లు మీరును ఒక్కనినొకడు చేర్చుకుని మీరును ఒక్కనినొకడు చేర్చుకోవాలంటే ఇటువంటి తాత్పర్యం కలిగి ఉండాలి. మనం ఇటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి. ఈ మనస్సు మనం కలిగి ఉండాలి. ఏ మనస్సు? ఒకరినొకరు చేర్చుకునే మనస్సు. కుటుంబంలో అందరినీ మనం ఎక్కడ చేర్చుకోవాలి? హృదయంలో చేర్చుకోవాలి. అలాంటి ప్రేమ మనం కలిగి ఉండాలి. ఏదో ప్రేమిస్తున్నామని మాట చెప్పేసి వాళ్ళకి దూరంగా ఉండడం కాదండి. ఏదన్నా పని చెప్పినప్పుడు శ్రద్ధగా చేయటం నేర్చుకోవాలి. ముఖ్యంగా పెద్దలైన వారు చిన్నలైనటువంటి వారికి ఏదైనా పని అప్పగించినప్పుడు దాన్ని బాధ్యతాయుతంగా నెరవేర్చే ఆ మనస్సు ఉండాలి. చేర్చుకుంటాం. అది ఇప్పుడు పెద్దలు ఉన్నారు. ఇప్పుడు సువార్తి తల్లిగారు ఈ తల్లిగారు ఆ మనవడి గారికి ఏదైనా చెప్పినప్పుడు వెంటనే దాన్ని ఏం చేయాలి. చేస్తానుండి చెప్పేసి వెళ్ళిపోతే ఎట్లా ఉంటుంది అది. ఇంకా ఇక్కడ చూడండి ఎంత గొప్ప మాటలు రాస్తూ వచ్చారు కదా దేవుని లేఖనం. కాబట్టి క్రీస్తు మిమ్మల్ని చేర్చుకున్నారు. యేసు ప్రభువుని మనం చేర్చుకున్నారు. ఇవాళ ఆయన మనం చేర్చుకున్నారు కాబట్టి ఇక్కడ కూర్చోగలిగాం. అలాగే మన కుటుంబీకులు అందరూ కూడా చేర్చుకోగలిగారు. ఈ అనుభవం ప్రాక్టికల్గా వస్తూ ఉండాలి. ప్రాక్టికల్గా రావాలి. ఏదో మాట చెప్పేసినంత మాత్రం ప్రయోజనం ఉండదండి. దాన్ని అనుభవంలోకి రావాలి. మన జీవితంలో దాన్ని అనుభవంలో తీసుకోవాలి. మంచిది. ఇంకో మాట మనం జ్ఞాపకం చేసుకుందాము. రోమాకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతాం. చూడండి. సహోదర ప్రేమ విషయంలో ఒకనియందు ఒకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకుని. నాకంటే వాళ్ళు గొప్పవారు, నాకంటే అవతల వ్యక్తులు గొప్పవారు, నేను వాళ్ళకంటే గొప్పవాడని మనం అనుకోకూడదు. ఈ మాట అర్థం చేసుకోవాలి మనం. చక్కటి మాట మనం చూస్తూ ఉన్నాం. రోమా 12:10. సహోదర ప్రేమ విషయంలో ఒకనియందు ఒకడు ఒకనియందు ఒకడు అనురాగము గలవారి. అనురాగం ఏ రాగం అంట? అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకుని. నాకంటే అవతల వ్యక్తి గొప్పవారు. ఇటువంటి మనసు ఉండాలి మనకి. నేనే గొప్పవాడని అనుకోకూడదు. ఎందుకంటే ఈ పాఠాలన్నీ కూడా క్రైస్తవంలో మనం అలవర్చుకోవాలి. ఇది సాధన చేయాలి. ఈ భక్తిని మనం సాధన చేయాలి. ఈ భక్తిని మనం సాధన చేయకపోతే మనం భ్రష్టులం అయిపోతాం. ఇందాక చెప్పాడు కదా, గలతీ భ్రష్టులను ఒకరినొకరు ఖర్చుకుంటాం. అటువంటి పరిస్థితులు వస్తాయి. అది కాబట్టి మనం ఏం చేయాలి? ఒకరినొకరు చేర్చుకునేటువంటి చక్కటి మనసు కలిగినటువంటి వారంగా ఉండాలి. ఇంకొక మాట కూడా చదువుతాం. ఇక్కడే రాసి ఉంటుంది చక్కటి మాట. చూడండి. 15వ వచనం చదువుతాం. చూడండి. 16వ వచనం చదువుతాం. చూడండి. ఏడ్చువాడితో ఏడుగుడి ఒకనితోనొకడు మనస్సు కలిగి ఉండి. ఏం చేయాలట? సరిపోతుంది. ఒకరితో ఒకడు ఏం కలగాలి? మనస్సు కలిసిపోవాలి. ఒకరితో ఒకటి ఎలా ఉండాలట? మనసు కలిసిపోవాలి. అంటే ఇద్దరు మనసు ఒక్కటిగా ఉండాలి. లేక కుటుంబంలో అందరూ ఉన్నటువంటి అందరూ కూడా ఒక్క మనసులో ఉండాలి. అంటే ఏక మనసు. ఈ ఏక మనసు మన జీవితాల్లో ఉన్నప్పుడే మనం క్రైస్తవ విశ్వాస జీవితంలో వృద్ధి పొందగలుగుతాం. మంచిది. మొదటి దశలోంచి రాసిన పత్రికలో కూడా కనిపిస్తుంది. దయవించి చూద్దాం. చూడండి. మొదటి దశలోంచి రాసిన పత్రికలోకి వెళ్దాం. 5వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. చూడండి.
వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాను. చూసారా, ఇక్కడ కూడా ఎలా అన్నాడు? మరియు ఒకరితో ఒకడు సమాధానంగా ఉండుటి కదా. మొదటి దశలో రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలని వేడుకొనుచున్నాను. మరియు ఒకరినొకడు సమాధానముగా ఉండుటి. అందరితో మనం ఏం చేయాలంట? సమాధానంగా ఉండాలి. ఇది మనం నేర్చుకోవాలి. ఇంకొక మాట మనం జ్ఞాపకం చేస్తున్నాం. యాకోబు రాసిన పత్రికలో కూడా చక్కటి మాట ఉంటుంది. ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 4వ అధ్యాయం దయవించి 4వ అధ్యాయం 11వ వచనం. సహోదరులారా, ఒకనికి విరోధముగా ఒకడు మాటలాడుకుడి, తన సహోదరునికి విరోధంగా మాటలాడి తన సహోదరికి తీర్పు తీర్చువాడు తన ధర్మశాస్త్రముకు వ్యతిరేకంగా మాట్లాడి ధర్మశాస్త్రముకు తీర్పు తీర్చుచున్నాడు. నీవు ధర్మశాస్త్రముకు తీర్పు తీర్చిన యెడల ధర్మశాస్త్రం నెరవేర్చువాడు కాక న్యాయము విధించువాడు వైతివి. ఎందుకని? పైన ఏమన్నాడు? సహోదరులారా, ఒకనికి విరోధము ఒకడు మాట్లాడుకుడి. ఒకనికి విరోధంగా మాట్లాడకూడదు. అవతల వ్యక్తికి మనం విరోధం కల్పించే మాటలు మాట్లాడకూడదు. చాలా జాగ్రత్తగా మాట్లాడుకుంటాం. తప్పిదాలు ఉంటాయి, కానీ తప్పిదాలు ఉన్నప్పుడు ఏం చేయాలి? మనం సహించుకుంటూ వెళ్ళాలి. తప్పిదాలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? సహించుకుంటూ వెళ్ళాలి. అది చూడండి, దయవించి ఎఫెసీయులకు రాసిన పత్రికలో అనుకుంటాను ఉంది ఆ మాట. నాలుగవ అధ్యాయం 4వ వచనం చదువుతాం. చూడండి, ఎఫెసీ 4వ అధ్యాయం 1వ వచనం 2వ వచనం కూడా చదువుతాం. కాబట్టి సమాధానము బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకున్న యందును శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోను సాత్వికముతోను నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను అనే పౌలు గారు అంటారు. ఎంత లోతైన మాటలు రాస్తారు కదా. ఒకరినొకడు ఏం చేయాలట? సహించాలి. తప్పిదాలు ఉంటాయి, సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. ఒకరి వల్ల ఇతరులకు నష్టం కలిగించే పరిస్థితులు వస్తాయి. కానీ ఏం చేయాలి? ప్రభువును బట్టి సహించాలి. ప్రభువును బట్టి సహించడం నేర్చుకోవాలి కదా. చక్కటి మాటలు రాశాడు ఇక్కడ. కనుక 2వ వచనంలో చూడండి, ఆత్మ కలిగించు ఐక్యము కాపాడుకుంటే ఎందును శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపునకు తగినట్లుగా. మీరు పిలువబడిన పిలుపునట్లు మనం ఏం చేసినట్టు? పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దేవుడు ఏం చేశాడు? మనల్ని పిలిచారు. పిలుపుకు తగినట్లుగా మనం నడుచుకోవాలి. ఎలా నడవాలి? సహించుకుంటూ. తప్పిదాలు జరిగినప్పుడు సహించుకుంటూ నడిచే అనుభవం మన జీవితాల్లో ఉండాలి. అంతేగాని అక్కడ చెప్పుకున్నట్టుగా ఒకరినొకడు మనం భక్షించుకునేటువంటి విధానాన్ని కలిగి ఉండకూడదు. ఇది చాలా చిన్న చిన్న విషయాలే కానీ మనం ఏం చేస్తాం? అట్లని అంటే తప్పిపోతూ ఉంటాం. మానవుని యొక్క వాడికి ఏంటంటే తప్పిపోవటం, ఆజ్ఞ నెరవేర్చలేని పరిస్థితి మన జీవితంలో. తెలిసిన విషయాలు కానీ దాటేస్తూ ఉంటాం, వాటిని అధిగమిస్తూ వస్తాం. ఇలా చేయటం మన జీవితాల్లో ఎంత మాత్రం కూడా మంచిది కాదు. ఎంత చక్కగా మనం పౌలు గారు చాలా చక్కగా చెబుతున్నారు. పిలువబడిన పిలుగు తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోను సాత్వికముతోను నడుచుకున్న వలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను
మిమ్మును బ్రతిమాలు కొనుచున్నానని పౌలు గారు తెలియజేస్తూ ఉన్నారు. చాలా లోతైన మాటలు. ఈ మాటలన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనం దేవుని ప్రేమను మనం అలవర్చుకోవాలి. మంచిది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక, అందులో కూడా కొన్ని మాటలు ఉంటే మనం జ్ఞాపకం చేసుకునేందుకు వెళ్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 10-11 వచనాలు చదువుతాం. సహోదరులారా, మీరందరూ ఏకభావముతో మాట్లాడవాలని మీలో కక్షలు లేక ఏక మనసుతోను ఏక తాత్పర్యంతోను మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొలుస్తున్నాను. ఇక్కడ కూడా మళ్ళీ వేడుకొలుస్తున్నాను అంటారు. అక్కడ ప్రతిమాలు కొంటున్నాను అన్నారు. ఇందాక ఎపిసోడ్ రాసుకుంటారు. ఇక్కడ ఏమన్నాను? మరి వేడుకుంటాను. ఎందుకని 5వ వచనంలో చెప్పారు, సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడాలి. ఏకభావం ఎలా ఉంటారు? ఏకభావం ఉంటుందా? మరి ఏకభావం ఉంటుందా? ఇప్పుడు స్త్రీలందరూ ఉన్నారు, మీరు ఒక్క మాట మీద ఉన్నారు. బ్రదర్స్ అందరూ ఉన్నారు, ఒక్క మాట మీద ఉంటారు. మన బ్రదర్స్ అందరూ ఒక్క మాట మీద ఉంటారు. స్త్రీలందరూ ఒక్క మాట మీద ఉంటారు. ఏకభావం, ఏక మనస్సు. మరి అలాంటి భావం మన జీవితంలో ఉంటుందా? ఎవరికి వారు ఏమైనా తీరే అన్నట్టుగా ఉండకూడదు. దేవుడు లేఖనం ఎంత స్పష్టంగా తెలియజేస్తుంది. పౌలు గారు మనతో మాట, సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవాలని మీలో కక్షలు లేక, ఏమి లేక కక్షలు ఉండకూడదు. ఈనాడు మనం చాలా జీవితాల్లో కక్షపూర్వకమైనటువంటి మనసు అంటే డబ్బలాటలాడుకోకలేదు, కొట్లాటలాడుకోకలేదు, మనసే కక్షలుగా మారిపోతూ ఉంటుంది. అంటే విరోధ భావం కలిగి ప్రవర్తన కలిగి వస్తూ ఉంటాం. ఇది ఎంత మాత్రం కూడా మంచిది కాదు. అక్కడ మాట చెప్తున్నాడు, మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవని. మీరు సన్నద్ధులై, యుద్ధమునకు సన్నద్ధులై అన్నట్టుగా ఏక మనసు కలిగి ఏక హృదయం కలిగి సన్నద్ధుడిగా ఉంటారు. ఇటువంటి మనస్సు మనం ధరించాలి. ఇటువంటి మనసు ఉండాలంటే ఆ ప్రభువును మనం కలిగి ఉంటేనే వస్తుంది. ప్రభువును కలిగి ఉండకుండా మనకి ఇవేమీ రావు. ఏం మంచి చక్కటి మాట కింద చూడండి ఏమన్నాడు, ఉండవలని నీవు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకుని. అక్కడేమో బ్రతిమాలుకొనుచున్నాను అన్నారు, ఇక్కడేమో వేడుకొనుచున్నాను అన్నారు. పౌలు గారు అక్కడ మాటలు తీరి చూడండి. తన పత్రికల్లో ఎక్కడ చూసినా ఇవే మాటలు రాసుకొస్తారు. అంటే సహోదరుల్లో ఉండేటువంటి తత్వాన్ని గురించి బాగా వివరించి రాసుకుంటూ వచ్చారు. పౌలు గారు చాలా క్షుణ్ణంగా రాసుకుంటూ వచ్చారు. ఇది ఈనాటి సంఘాల్లో, ఈనాటి కుటుంబాల్లో, ఈనాటి సమాజాల్లో కూడా ఇవి ఉండాలి. ఇవి ఏమైపోతున్నాయి అంటే ఈనాడు కరువు అయిపోతున్నాయి. సంఘాల్లో బయట రాజకీయాల కంటే సంఘాల్లో రాజకీయాలు ఎక్కువైపోయాయి. మీకు తెలుసలేదు, ఎక్కడ చూసినా ఇదే. దానికి అసలు చోటు ఇవ్వకూడదు. దాన్ని చోటిచ్చేమా మనం పతనానికి వెళ్ళిపోతున్నట్లు. ఈనాడు మన క్రైస్తవ సమాజాల్లో లేక క్రైస్తవ సంఘాల్లో ఏం జరుగుతుందంటే ఆ సంఘము వెలుపట జరిగే కార్యాలు, ఇటువంటి వాటికి మనం తావు ఇవ్వకూడదు. మంచిది. ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో కూడా మనం కొన్ని మాటలు ఉంటాయి, జాగ్రత్తగా మనం చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17 చదువుతాం చూడండి. సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునుడి, మేము మీకు మాదిరి అయిన ప్రకారము నడుచుకుని వారిని గుడిపెట్టి చూడుడి. అనేకులు క్రీస్తు శిలువకు శత్రువులకు నడుచుకుంటున్నారు. వీరిని గూర్చి మీతో అనేక పర్యాయములు చెప్పి ఇప్పుడును ఏడ్చుచూ చెప్పుచున్నాను. సహోదరులారా మీరు నన్ను పోలి నడుచుకునేటి. అంటే మనం ఎవరిని పోలి నడవాలి? ఇప్పుడు పౌలు గారిని పోలి నడవాలి. పౌలు గారు ఆ మాట చెప్పగలిగారంటే ఎంత గొప్ప విషయం ఒకసారి ఆలోచించాలి. అంటే ఏ స్థాయికి ఎదిగిపోయారు ఆయన. మీరు క్రీస్తుని పోలి నడవండి అని అంటలేదు. అక్కడ ఆ మాటను మనం అర్థం చేసుకోవాలి.
మీరు నన్ను పోలినాడు అంటున్నాడు. అంటే ఎంత ధైర్యం కావాలి ఇది అసలు ఆ మాట అనడానికి? అంటే దాని అర్థం ఏంటంటే పౌలు గారు చక్కగా వచనం నెరవేర్చేశారు. అంటే పౌలు గారు ఆనాటి సంఘంలో, ఆనాటి విశ్వాసంలో అందరినీ ప్రేమించుకుంటూ వచ్చేసారు ఆయన. కానీ ఈనాటి ఈ సమాజంలో ఇప్పుడు మనం ఈ తరంలో అంటే మన తరంలో మనం ఏం చేస్తున్నాం? ఈ మాట మనం చెప్పగలం? దయవించి ఆలోచించాలి ఈ మాట. ఈ మధ్యాహ్న కాల సమయం పౌలు గారు ఆ మాట చెప్పగలిగారంటే ఆ స్థాయికి మనం కూడా వెళ్ళగలం. ఇప్పుడు పౌలు గారు ఆ మాట చెప్పగలిగారు కదా, ఇప్పుడు మనం కూడా ఆ స్థాయికి వెళ్ళగలం. మరి దాన్ని అందుకోగలుగుతున్నామా? అలా చెప్పగలమా? మరి మీరు నన్ను పోలి నడవగలని చెప్పగలమా? అంటే దేవుడు పౌలు గారిని ఆ విధంగా తీర్చిదిద్దేశారు ఆయన. పౌలు గారు సంపూర్ణంగా నడిచేస్తారు ఆయన. అలాంటి నడక మన ఈ జీవితంలో మనకి ఇప్పుడు కావాలి, ఈ తరంలో కావాలి, మన తరంలో కావాలి. దావీదు తన తరంలో దేవుని సేవ చేసి నిద్రించాడని ఉంటుంది కానీ దేవుని వల్ల వాక్యాలు మనకు తెలుసు. మన తరంలో మనం ఏం చేస్తున్నాం? మరి ఈ ప్రేమ నెరవేర్చడాన్ని మనం నెరవేర్చగలుగుతున్నామా? ఈ ప్రేమని 2 అక్షరాలు, ఈ 2 అక్షరాలు మనం సంపూర్ణంగా న్యాయం చేయగలుగుతున్నామా? ఆలోచిస్తాం. మనం ఏదో అలవాటుగా వస్తామండి. మనం కాసేపు కూర్చుంటాం, 1 గంట సేపు వాక్యం వింటాం, 1 అర్ధగంట సేపు ఆరాధన చేస్తాం, 1 అర్ధగంట సేపు పాటలు పాడతాం, కొంత సమయం ప్రార్థనలు గడుపుతాం, తిరిగి మళ్ళీ ఆశీర్వాద ప్రార్థనగానే వెళ్ళిపోతాం. మళ్ళీ రొటీన్ లైఫ్ అయిపోకూడదు. మన జీవితాలు రొటీన్ లైఫ్ అయిపోకూడదు. ఏ రొటీన్ లైఫ్ అయిపోకూడదు? లోకము రొటీన్ లైఫ్ అయిపోకూడదు. లోకము మన యొక్క జీవితాల్లో రొటీన్ లైఫ్ అయిపోకూడదు. దేవుని యొక్క సన్నిధిని బాగా మనం అత్తుకుని జీవించే ఆ మనస్తత్వం కలిగి ఉండాలి. అప్పుడే దేవుని కార్యాలు నెరవేర్చగలుగుతాం. కాబట్టి 1-2 వచనాలు చూసి ముందుకు వెళదాం. దయవించి చూద్దాం. చూడండి, కొలసీలు రాసిన పత్రిక ఒక మాట ఉంటుంది. దయతో ఒక మాట మనం జ్ఞాపకం చేస్తాం. చక్కటి మాట. కొలసీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం చదువుతాం. చూడండి, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములను విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. ఎంత ఆధిక్యత ఇచ్చారంటే అసలు భూమి మీద ఏ జనాంగానికి లేనటువంటి ఆధిక్యత ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ రక్షణ అనే ఆధిక్యతను మనకు కల్పించారు. చక్కటి మాట అక్కడ. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములను విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను. తాను ప్రేమించిన కన్నా అక్కడ పుట్టినోట వేస్తుంది. అక్కడ చూడండి జాగ్రత్తగా, 4వ అంకె ఉంది. ఆ 4వ అంకె అక్కడ చూడండి, అక్కడ ఏమని రాస్తుంది? మూల భాషలో తన ప్రేమ కుమారుని. అది మాట. యేసుప్రభు ఎవరట? తన ప్రేమ కుమారుడు. అంటే ఆయన అరికాల మొదలుకొని తల వరకు ఎలాంటి వాడైనా ప్రేమ కుమారుడు. ఆయన అరికాల మొదలుకొని తల వరకు ప్రేమ కుమారుడు. ఆయన ఎప్పుడు చూసినా, ఎప్పుడు మనతో మాట్లాడినా, ఏ కార్యం జరిగినా ప్రేమతోనే చేసుకుంటూ వస్తారు. ఆయన పేరే ప్రేమ కుమారుడు, ప్రేమస్వరూపి. ఇప్పుడు ఆ ప్రేమస్వరూపి, ఆ ప్రేమ కుమారుడు యొక్క తత్వాన్ని మనలో నింపుకోవాలి. ఆ తత్వం మనలోకి రావాలి. అంటే మనం కూడా అరికాలం మొదటి తల వరకు ఏమవ్వాలి? ప్రేమ కలిగి ఉండాలి కదా. ఈ ప్రేమను మనం ఆలోచించుకుంటున్నామా? దయవించి మధ్యాహ్న కాల సమయంలో ఈ మాటలు కొంచెం ఆలోచించాలి. ఆయన ఏ కుమారుడట? ప్రేమ కుమారుడు. ఇప్పుడు మనం కూడా ఏం కావాలి? అది పలానా సహోదరి, ఈమె ప్రేమ సహోదరి. పలానా సహోదరుడు ప్రేమ కలిగిన సహోదరుడు. చక్కగా ప్రేమిస్తారు, చక్కగా మాట్లాడతారు. మన సాక్ష్యం మన జీవితాలకు రావాలి. ఇంకా కొంచెం ఇంకా 3వ అధ్యాయము 14వ వచనం చదువును. చూడండి,
క్రీస్తు యేసునందు కాదండి, ఇదే ఇప్పుడు చూడండి. ఈ కొలసలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునే అనుబంధమైన ప్రేమ. వీటన్నిటిపైన ఏ ప్రేమను ధరించాలి? అది ఆయన ప్రేమను మనం ధరించాలి. అనుబంధమైన దేవుని ప్రేమను మనం ధరించుకోవాలి. ఆయన ప్రేమ కుమారుడు. ఆ ప్రేమ కుమారుడు యొక్క తత్వాన్ని మనం ధరిస్తూ రావాలి. మరి ధరిస్తున్నామా? వస్త్రం వల్లే ప్రేమను ధరించాలన్నాడు కదా. ప్రేమను ధరించుకుని ఏం చేస్తాం? ప్రేమను ఇప్పుడు వస్త్రాలు ధరిస్తున్నాం. ఈ వస్త్రాలు ప్రేమగా మారిపోవాలి. మన హృదయం ప్రేమగా మారిపోవాలి. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, మనం కూడా ప్రేమ అయి ఉండాలి. ఈ వచనాలన్నీ కూడా మా యొక్క జీవితాల్లో రియల్గా ప్రాక్టికల్గా జరుగుతూ రావాలి. అప్పుడే ఇతరులను మనం ప్రేమించగలుగుతాం. ముందు క్రీస్తు ప్రేమను మనం పొందుకోవాలి. తర్వాత అది కుటుంబమును అందరినీ ప్రేమించాలి, తర్వాత సమాజంలో ప్రేమించాలి, తర్వాత ఇరుగు పొరుగులను ప్రేమించాలి. అప్పుడు మనకి ఇది అర్థమవుతుంది. ఇంతవరకు విన్నాం కదా, ఏమి నేర్చుకున్నాం? దేవుని యొక్క ప్రేమ. ఆ ప్రేమ కలిగి నడుచుకునేది. మనం ఎక్కడ చూసిన ప్రేమ చాలా ఉన్నాయి, ఇంకా సమయం సరిపోదు. ప్రేమ కలిగి మనం నడుచుకోవాలి. అంటే ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? వ్యక్తిగతంగా ఇంట్లో ఇద్దరి నుంచి ప్రారంభమైపోవాలి. భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండాలి, తండ్రి కుమారుల మధ్య ప్రేమ ఉండాలి, అత్తాకోడల మధ్య ప్రేమ ఉండాలి, సహోదరులు అన్నదమ్ముల మధ్య ప్రేమ ఉండాలి, అక్కా చెల్లెల మధ్య ప్రేమ ఉండాలి. ఇంకా ఇది అన్ని విషయాల్లో వచ్చేస్తుంది, అన్ని విషయాల్లో వస్తుంది. ఇది కేవలం ఒక విషయమే కాదు, మొత్తం వరల వేడిగా అంతటికీ విస్తరిస్తుంది ప్రేమ. ముందు ఇంట్లోంచి ప్రారంభమవుతుంది, తర్వాత ఇరుగు పొరుగు వారికి, తర్వాత గ్రామానికి, తర్వాత పట్టణానికి, తర్వాత రాష్ట్రానికి, తర్వాత దేశానికి, యావత్ ప్రపంచానికి. అందుకని యేసు ప్రభు వారిని గవర్నమెంట్ ఏమన్నా ప్రేమకు చిహ్నం యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు కొన్ని సందర్భాలు. ప్రేమకు చిహ్నం. అలాగే రెండవది శాంతికి చిహ్నం యేసు ప్రభు వారు. శాంతికి చిహ్నం యేసు ప్రభు వారు, ప్రేమకు చిహ్నం యేసు ప్రభు వారు. ఆ ప్రేమ తత్వంతో మనం నింపుకోవాలి. అరికాలు మనకు మనం ఎప్పుడైతే లేకుండా ప్రేమ కలిగిన తత్వం మనం నింపుకోవాలి. అప్పుడే మనం అందరిని ప్రేమించగలుగుతాం. దేవుడి కొద్ది మాటలు మన మెడికలు ఆశీర్వదించిన కాక ఆమేన్. దైవజనులకు హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. కుటుంబ పక్షాన, సంఘ పక్షాన చక్కటి వర్తమానం అందించారు. వాళ్ళ పరిచర్య కూడా మన మధ్య చేశారు. మరి ఇన్న వాక్యాన్ని బట్టి మనం ఏమి నేర్చుకున్నామో మరి తెలియదు, కానీ ప్రేమ కలిగి ఉండడి, ప్రేమ కలిగి ఉండట్లో ప్రయాసపడిన దేవుని మాట, దేవుని వాక్యము దేవుని దాసుని ద్వారా మనకు సెలవిస్తూ వచ్చింది. మరి ఆ వాక్యాన్ని బట్టి మనం నడుచుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. మనందరం లేచి నిలబడి దేవుని కానుకను సమర్పించుకుందామండి. ప్రేమ కలిగి ఉండాలి, అందరి ముఖాల్లో సంతోషం ఉండాలి. ఆరాధించామని, దేవుని బలలో పాలు పొందామని మొక్కలు అందరం కూర్చుందామండి. కూర్చుందాం. మరి ప్రార్థన విన్నపాలు ఒకసారి తెలియజేస్తాను. మీరు ఈ వారం అంతా మీరు ఆ విషయంలో ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాను. అలాగే ఫాతిమక్క వాళ్ళ చెల్లెలు గారి గృహాన్ని కట్టుకున్నారు. మరి అది సంపూర్ణ అవుతుందంటండి. వచ్చే నెలలో ఓపెనింగ్ ఉంటుంది. దాని కొరకు ప్రార్థన చేయమన్నారు. ఆ గృహం కట్టడంలో మనందరం కూడా ప్రార్థన చేశాము. చక్కగా నిర్మాణం కలిగింది. అది ఇంకా దానికి చక్కగా సంపూర్ణంగా ఓపెనింగ్ అవ్వడానికి దాని కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. బలహీనులందరి కొరకు మీరు ప్రార్థన చేయండి, మంచి ఆరోగ్యాల కొరకు. అలాగే మరి అత్తయ్య వాళ్ళ తమ్ముడండి, రెండో తమ్ముడు గారు, ఆయన చాలా బలహీనంగా విజయవాడ హాస్పిటల్లో ఉన్నారు. మరి కిడ్నీలు పాడైనవి అని తెలియజేశారు. ఆయన కొరకు మీరు ప్రార్థనలు, అనుదిన ప్రార్థనలు మరింతగా జ్ఞాపకం చేసుకోండి. ఆయన పేరు సత్యనారాయణ గారు, జ్ఞాపకం చేసుకోండి. అత్తయ్య వాళ్ళ తమ్ముడండి, మంచి ఆరోగ్యం ఇచ్చి స్వస్థత దేవుడు కలిగినట్లుగా మీరు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఎవరైనా బలహీనతలు ఉంటే తెలియజేస్తే వారందరి కొరకు మన అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. గర్భిణీ స్త్రీల కొరకు కూడా మీరు ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ఆరిక గురించి, సాయి గురించి మీరు అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. విన్నపాన్ని మీరందరూ కూడా
అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి. దైవజనులకి ఏదైనా అప్పగిస్తే చాలా నమ్మకంగా ప్రార్థిస్తారు. మరి ఆ దైవజనులు మన ప్రార్థన సహాయం కోరుకున్నారు. మీ అనుదిన ప్రార్థనలో మర్చిపోకుండా అందరూ ప్రార్థన చేయండి. పక్కనే బరుపు వచ్చింది, అది తగ్గేటట్టుగా మంచి స్వస్థత వచ్చేటట్టుగా ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకోండి. దైవజనుల పేరు మోహన్ రావు గారు, జ్ఞాపకం చేసుకోండి. అలాగే మన కుమార్తె ప్రీతి కొరకు ప్రార్థన చేయండి. సౌభాగ్య మేనగోళ్ళ ప్రీతి కొరకు ప్రార్థన చేయండి. బిడ్డ బలహీనంగా ఉంది, మంచి ఆరోగ్యం వచ్చేటట్టుగా బిడ్డను స్వస్థపరిచినట్లుగా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే జయమ్మ గారి కొరకు, అత్తయ్య కొరకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. కంటికి ఏ విషయంలో కంటి ఆపరేషన్ జరగాలి, ఆ విషయంలో మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరొక విషయం ఏంటంటే, ఈరోజు శ్రీపాలయ్య గారికి కంటి ఆపరేషన్ జరిగింది. ఆ విషయంలో కూడా మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఇలా అందరి కొరకు మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మనం చివరి ప్రార్థన చేసుకుందాం. మన పరిచర్య కొరకు, పరిచర్య విస్తరణ కొరకు అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. రాని బిడ్డలతో మీరు మాట్లాడి అనేక మందిని నడిపించవలసిందిగా మీకు మనవి చేస్తానని, ఈ బాధ్యత మీకు ప్రభువే అప్పగించారు. మీరు దీంట్లో నమ్మకంగా చేయవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన అందరూ మనసుతో ఏకీవించండి. చివరి ప్రార్థన జ్ఞాపకం చేసుకుందాం. చివరి ప్రార్థన మన మధ్యన తల్లి చేస్తారు. ఆశీర్వచనము దేవుని దాసులు ఇస్తారు. గమనించండి. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలండి. మరియు ప్రత్యేకంగా దేవుని దాసులకు కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. మీరందరూ కూడా ప్రామావింది కలిగి ఉండవలసిందిగా మనవి చేస్తున్నాను. చక్కగా కింద ఏమీ వలగపోయకుండా, ఒక మెతుకు కూడా కింద వేయకుండా, గ్లాస్ కూడా బయట వేయకుండా చక్కగా మర్యాదగా మనం ప్రామావింది కలిగి ఉందాము. దీన్ని గమనించండి.